యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క జననం గురించి తెలియజేయబడింది. మొదటిగా 1వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ మొదటిగా మనకి గ్రంథకర్త తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అబ్రహాము కాడి నుంచి యేసుక్రీస్తు వరకు ఉన్న వంశావళి గురించి గ్రంథకర్త తెలియజేస్తున్న విషయాన్ని ముందుగా తెలియజేయడం జరిగింది. లోకాసు వార్తలు అయితే ఆదాం కాడి నుంచి యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి వంశం గురించి తెలియజేయబడింది. 2వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరేసును జెరాహును కనెను. పెరేసు ఎస్రేమును కనెను. ఎస్రేము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయసోనును కనెను. నయసోను సల్మాను కనెను. సల్మాను రాహాబు నందు బోయజును కనెను. బోయజు రూత్ నందు ఓబేదును కనెను. ఓబేదు యెషేని కనెను. యెషయా రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా ఉన్న ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోను కనెను. ఆమోను యెషయాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యెషయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనుపోబడిన తర్వాత యెకొన్యా షయత్తేలును కనెను. షయత్తేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబిహూదును కనెను. అబిహూదు ఎల్లాకీము కనెను. ఎల్లాకీము ఆజోరును కనెను. ఆజోరు సోదేకును కనెను. సాదేకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియా భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 2వ వచనం కాడి నుంచి 16వ వచనం వరకు అబ్రహాము కాడి నుంచి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా జరిగేటువంటి వంశావళి గురించి మత్తయి ప్రస్తావించాడు. ఆ విషయాన్ని 17వ వచనంలో ఆ తరాల గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఈ విధంగా 3 విభాగాలుగా మత్తయి విభజించి ఈ వంశావళి గురించి తెలియజేయడం జరిగింది. మనం చదువుకున్న రీతిగా 1వ వచనం కాడి నుంచి 17వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి తెలియజేయబడింది. అయితే 1వ వచనంలో
అబ్రహాం నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా జరిగినటువంటి ఆ వంశావళి గురించి మత్తయి తెలియజేయడానికి ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. 2వ వచనం కాడి నుంచి 16వ వచనం వరకు ఆ వంశావళి గురించి, అనగా అబ్రహాం మొదలుకొని క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి వంశావళి గురించి తెలియజేశాడు. 17వ వచనంలో ఆ వంశావళిని 3 భాగాలు విభజించాడు. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెరకు వెళ్ళేంత వరకు కూడా 14 తరములు, తర్వాత బబులోను చెర నుండి బయటకు వచ్చిన తర్వాత యూదులు యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా 14 తరముల గురించి అక్కడ తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు మనకందరికి కూడా ఈ వంశావళి గురించి తెలిసినటువంటి విషయమే. 18వ వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జననమెదమెట్టనగా. చూడండి గ్రంథకర్త యొక్క శైలి, గ్రంథకర్త ఎలాగా తను వ్రాస్తున్న విషయాలను, పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్న విషయాలను ఈజీగా మనం తెలుసుకోవడానికి, మనం దాన్ని అర్థవంతంగా ఆలోచించడానికి గ్రంథకర్త ఎలాగా తెలియపరుస్తున్నారు చూడండి. యేసుక్రీస్తు యొక్క జన్మ విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 18వ వచనంలో యేసేపు మరియా ప్రదానం చేయబడ్డారు. అయితే వారు ఏకం కాకమునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఈ విషయము యేసేపుకు తెలిసినప్పుడు యేసేపు ఎలా స్పందించాడు, ఎలా ఆలోచించాడు అనేది మనం పరిశీలిస్తే 19వ వచనంలో, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించును. యేసేపు విశ్వాసంగల వ్యక్తి. విశ్వాసంగల వ్యక్తి ఎలా వివరిస్తాడు అనే విషయాన్ని మనం పరిశీలించేటువంటి క్రమంలో ఇక్కడ యేసేపు నీతిమంతుడై దేవునందు భయభక్తి కలిగి ఆత్మ సంబంధంగా జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం పరిశీలిస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు అనే మాటను యేసేపు విషయంలో వ్రాయించాడు. ఆయన నీతిమంతుడు కనుక గర్భవతి అయినటువంటి మరీ విషయంలో ఎలా స్పందించాడో చూడండి. ఆమెను అవమానపరచనొలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అంటే సమాజంలో మనం పరిశీలించినప్పుడు ఏం జరిగిద్దంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడితే సమాజంలో మనం చూస్తున్నప్పుడు పురుషులు ఆ స్త్రీని హేళన చేయటము, ఇబ్బంది పెట్టడము, లేదా బ్లాక్మెయిల్ చేయటము, ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుని పట్ల విశ్వాసం గల వ్యక్తి ఎలా వివరిస్తాడు అని మనం పరిశీలిస్తే చూడండి, యేసేపు ఆమెను అవమానపరచనకుండా ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అవమానపరచడం అనేది మంచి స్వభావం కాదు. ఒకరిని మానసికంగా ఇబ్బంది పెట్టడము మన మాటలతో కానీ లేదా సూటిపోటి మాటల ద్వారా కానీ ఏ విధంగా సరే వాళ్ళని నొచ్చుకునేట్లుగా ఇబ్బంది పెట్టడం అనేది మంచి లక్షణం కాదు. యేసేపు మరియా పరచడం అనేది ఆయనకి ఇష్టం లేదు మొదటిగా. అలాగే సమాజంలో కూడా అవమానపరచబడేట్లుగా చేయటం కూడా యేసేపుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆమెను రహస్యంగా వినడం ఉద్దేశించి ఉండనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 18వ వచనము 19వ వచనంలో మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉండట.
ఈ విషయాన్ని అక్కడ గ్రంథకర్త తెలియజేశాడు. 20వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ వచన భాగంలో ఏం తెలియజేయబడుతుందంటే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించేది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. ఏం తెలియపరుస్తున్నాడు యెహోవా దూత? ఈ సంగతులు, ఈ పరిస్థితులు అవన్నీ కూడా యోసేపు ఆలోచించుకుంటుండగా ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. దావీదు కుమారుడైన యోసేపు అని యోసేపును ఆ దూత పిలుస్తున్నాడు. అంటే యోసేపు దావీదు సంతానం నుంచి వంశవళ ద్వారానే వచ్చిన వాడే. కానీ దావీదు దేవుడి పట్ల విశ్వాసం వ్యక్తిగా ఎలా అయితే ఉన్నాడో, యోసేపు కూడా విశ్వాసం గల వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శారీరకంగా దావీదు కుమారుడుగా ఉన్నాడు, ఆత్మ సంబంధం కూడా దావీదు కుమారుడుగానే అతను వ్యవహరించాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. నీ భార్య అయిన మరియను గురించి చేర్చుకున్నట్టుకు భయపడకము. మొదటిగా యోసేపుకు దూత తెలియజేసిన విషయం ఏంటంటే, నువ్వు ఆమె చేర్చుకోవడానికి భయపడద్దు అని చెప్పాడు. రెండో విషయం ఏం చెప్పాడంటే, ఆమె గర్భం ధరించేది పరిశుద్ధాత్మ వలన కలిగింది అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మని శక్తిని బట్టి యేసుక్రీస్తు మరియ గర్భంలో ఉండటం జరిగింది. మూడో విషయము, ఆమె ఒక కుమారుని కనును. అంటే పుట్టబోయేటువంటి బిడ్డ గురించి కూడా చెప్పడం జరిగింది. అతడు ద్వారా జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. నాలుగో విషయం ఏంటంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అన్ను. ఐదో విషయము, నువ్వు ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగిన. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇరవై వచనం కాడ నుంచి 23వ వచనం వరకు ప్రభుదూత యోసేపుతో మాట్లాడేటువంటి విషయాలు ఇక్కడ మనం పరిశీలిస్తూ ఉన్నాం. అంటే యోసేపు ఆమెను అనగా మరియను విడనాడాలని ఉద్దేశించి ఆలోచించుకుంటూ ఉండగా ప్రభుదూత అతనికి స్వప్నం ముందు ప్రత్యక్షమయ్యి మొదటగా ఆయన విషయంలో తెలియజేసినటువంటి మాట ఏంటంటే, దావీదు కుమారుడైనటువంటి యోసేపు దావీదు వంశంలో వచ్చినవాడు. మొదటిగా ఆత్మ సంబంధంగా యోసేపు దావీదు దేవుని పట్ల విశ్వాసం గల వ్యక్తిగా ఉన్నట్లుగా యోసేపు కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి. అందువల్ల ఆత్మ సంబంధంగా కూడా దావీదు విశ్వాసాన్ని అనుసరించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి అంటే, ఒక వ్యక్తి అనగా కుటుంబంలో తండ్రి విశ్వాసంగా జీవిస్తే తన కుమారులు కూడా విశ్వాసంగా బ్రతకాలి. విశ్వాసంగా బతికితేనే వాళ్ళు దేవునికి కుమారులు, దేవునికి ప్రేమయ్యేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విశ్వాసం కలిగి లేకపోతే వారు దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి అవకాశము ఉండదు.
అందువల్ల దావీదు వంశంలో వచ్చినటువంటి యోసేపు దావీదు ఎలాంటి విశ్వాసం కలిగి దేవుడి పట్ల నీతిగాను యథార్థంగాను భక్తిగా బతికాడో యోసేపు కూడా దేవుడి పట్ల విశ్వాసం కలిగి నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నాడు. అందుని బట్టి తండ్రులు యొక్క విశ్వాసాన్ని, తండ్రుల యొక్క భక్తిని, దేవుడి పట్ల వారుకున్నటువంటి యథార్థతను పిల్లలు కూడా అనుసరించవలసిన వారే ఉన్నారు. అలా అనుసరించినప్పుడు వారి యొక్క జీవితము బాగుంటుంది. వారు దేవుడి పట్ల విశ్వాసంగా బతుకుతున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారు ఆత్మీయంగా బతుకుతూ ఈ లోకంలో శాంతి సమాధానంతో బతికేటువంటి అవకాశము ఎంతైనా ఉంటుంది. ఇక్కడ యోసేపు స్వప్నమందు దేవదూత తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం పరిశీలించినప్పుడు 6 విషయాలను ఇక్కడ ప్రస్తావించాడు దేవదూత. 1, నీ భార్యను చేర్చుకోవడానికి భయపడద్దు. 2, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. 3, ఆమె ఒక కుమారుని కానిద్ది. 4, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు. 5, ఆయనకు యేసుని పేరు పెడతారు. 6, యెషయా ప్రవక్త ద్వారా తెలియజేటువంటి విషయాన్ని, అనగా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ఆ లేఖను నెరవేరినట్లు ఇదంతా జరిగెను. అంటే ఈ విషయాలన్నీ కూడా యోసేపుకు తెలియజేసినప్పుడు యోసేపు ఎలా స్పందించాడు అనేది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం. యోసేపు దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని పరిపాలనను అంగీకరించేటువంటి మంచి స్వభావం గల వ్యక్తి. అందుకే దేవదూత ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పాడో ఎమ్మటనే యోసేపు నిద్ర మేల్కొని 24వ వచనము 25వ వచనం మనం పరిశీలించినప్పుడు యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఇరుగుకొనెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చూడండి, దేవుడి పట్ల విశ్వాసం గల వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారు? దేవుడి పట్ల విశ్వాసం గల వ్యక్తులు ఆయన పరిపాలనను, ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించేటువంటి క్రమంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండరు. యోసేపు చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ద్వారా మరియ గర్భవతి అయిందని చెప్పాడో ఆ దేవదూత చెప్పినటువంటి మాటకు విధేయుడై నీ భార్యను చేర్చుకునము, నువ్వు భయపడద్దు అని చెప్పిన మాటకు ఎమ్మటనే అతను స్పందించి ఆమె చేర్చుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడి కార్యము. దేవుని యొక్క తన ప్రజలను రక్షించేటువంటి వ్యక్తిని ఇంకో ఈ విధంగా ఆ మరియా ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తించినప్పుడు ఎంత మంచి రియాక్షన్ చూడండి. అంటే దేవుని పరిపాలన కింద జీవించే వ్యక్తి దేవుని ఆజ్ఞలను గైకొనే విషయంలో వారి స్పందన చాలా అద్భుతంగాను తొందరగాను చేసేటువంటి వైఖరి వాళ్ళలో బలంగా ఉంటుంది, వారి ఆసక్తి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు ఉండవలసినటువంటి మంచి లక్షణం ఏంటంటే ప్రభు పరిపాలన కింద మనం జీవిస్తున్నప్పుడు, ప్రభు పరిపాలన కింద మనము నడుచుకునేటువంటి క్రమంలో ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను సరైన రీతిగా మనం జరిగించడానికి ఇష్టపడి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనం పరిపాలిస్తాడు. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూసి ఆనందించేటువంటి వైఖరి కలిగి ఉంటాడు. ఈ 1వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే 1వ వచనం కాడి నుంచి 17వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి నేర్చుకుందాం. ఆ విషయాలన్నీ మనం చదువుకుందాం. 18వ వచనం కాడి నుంచి 25వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం ఇక్కడ
ఆలోచన చేశాం. ఈ సందర్భంలో మనము ఇక్కడ 3 విషయాలను మనం ప్రస్తావించుకున్నాం. ఏంటి ఆ 3 విషయాలంటే 18వ వచనం కాడ నుంచి 19వ వచనం వరకు యేసుక్రీస్తు లేదా మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉండటం. 20వ వచనం కాడ నుంచి 22వ వచనం వరకు 23వ వచనం వరకు ప్రభుదూత యేసేపుకు తెలియజేసిన సమాచారము. 24వ వచనము 25వ వచనంలో యేసేపు మరియను చేర్చుకున్నట. ఈ విషయాలు మనకి ఈ 1వ అధ్యాయంలో తెలియజేయబడ్డాయి.